వచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం గురించి? అదే అది అది సూర్యదేవర వంశానికి ధ్వజస్తంభ అలంకరణ పూర్తయింది. మీ వంశాచార ప్రకారము అమ్మవారి గర్భాలయ ద్వారాలు మొదటగా మీరే తెరిచి మొదటి హారతి మీరే ఇవ్వాలి కదా. సార్ 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 మీరు వెళ్ళండి. చెప్చారి సార్, మీకు ఆ గిఫ్ట్ షాప్ లో కలిసిన అమ్మాయి గుర్తుందా? యా, ఆరిగంట్ అనిమల్, బాగా గుర్తుంది. కాఫీ షాప్ దగ్గర కూడా రెండోసారి డిస్టర్బ్ చేసింది. ఆఫ్ కోర్స్ తనకి సరైన పనిష్మెంట్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఈ గుళ్ళో కనిపించింది సార్. వాట్? అది ఆఫ్ శారీలో. సెన్స్ లేకుండా మాట్లాడచ్చారి. అది పక్క కంట్రీ టాక్. ఈ విలేజ్ కి ఎందుకు వస్తుంది? వచ్చింది సార్, నా కళ్ళారా నేను చూశాను. షటప్ చారి. ఫస్ట్ వెళ్ళి ఐ డాక్టర్ తో చెకప్ చేయించుకో. నా టైం వేస్ట్ చేయకు. ఏయ్, కళ్ళు కనబట్టలేదా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నేను ఏ డాక్టర్కి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి, ఏదో ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నావు? మరి లేకపోతే ఏమిటి? లేకపోతే ఏమిటి? సిటీలో ఉన్నామా, ఇక్కడ నాకు కనిపించింది అని మా బాస్ తో చెప్తే నమ్మడేంటండి? హలో, ఎందుకు నవ్వుతున్నావు? నీకెక్కడో అమ్మాయి కనిపించింది. నాకైతే పల్లకిలో ఉన్న నిత్య నా పక్కనే నడుచుకుంటూ వెళ్ళినట్లు కనిపించింది. పల్లకిలో ఉన్న అమ్మాయి మీకు పక్కనే ఉన్నట్టు ఎలా కనిపిస్తుందండి? నీకు సిటీలో అమ్మాయి ఎలా కనిపించింది అలాగే. ఇట్స్ కాల్డ్ ఇల్యూజినేషన్, భ్రమ. నీది భ్రమేమో, నాది నిజం. ఏది నిజం కాదురా పిచ్చోడా. నేను చూసింది నిజంగా నిజం కాదా? భ్రమ. ఆ అమ్మాయి ఇక్కడ లేదా? ఉన్నాను. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావే? నీ గురించే కంగారు పడుతున్నాను. మాత్రం టైం కేసుకుంటున్నావా? వేళ తింటున్నావు కదా. అన్నీ చేస్తున్నాను కానీ అక్కడ నీ పని ఎలా ఉంది? అయిపోయిందమ్మా. డబ్బులు తీసుకుని సాయంత్రం బయలుదేరడమే. ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగిందా? మొదలవుతుంది. అదే కాదు, ఎవరో సూర్యదేవర వంశ జమీందారులంట. వారి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఎంత హంగామా అనుకున్నావు? మేళతాళాలు, కోలాటాలు, బుట్టబొమ్మలు, పెద్ద జాతరలా ఉంది. అమ్మాయి వాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళంట. వాళ్ళ పేరు కూడా అదేదో అన్నారే.
ఆ స్వరూప శ్రీనివాస్ అంట. హలో, ఏంటో వినపడట్లేదు. అదే అమ్మా, స్వరూప శ్రీనివాస్. వినపడట్లేదే. సరస్వత? అరే కాదు, స్వరూప శ్రీనివాస్. ఏమిటో ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి. ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. సరే సరే, జాగ్రత్త మరి. ఉంటాను. ధ్వజస్తంభన ప్రతిష్టాపన మొదలైనట్టుంది. వెళ్ళి దండం పెట్టుకోవాలి. బాబు, ధ్వజస్తంభం ప్రతిష్ఠించే వేళ అయింది. మీ కుటుంబీకులందరూ కలిసి మనసులో అమ్మవారిని స్మరించుకొని ధ్వజస్తంభం లాగాలి. వాట్ నాన్ సెన్స్! మీరు లాగడం ఏంటి? కూలీలు పిలవండి. తప్పు బాబు, ఈ గుడి ధర్మకర్తలు మీరు. మీ కుటుంబం నిర్వర్తించాల్సిన కార్యం ఇది. అందుకే మిమ్మల్ని పిలిచాం. ధర్మకర్తలం అంటే యజమానులనే కదా అర్థం. మరి మాకిలాంటి పనులు చెప్తున్నారేంటి? గుడి కట్టడానికి స్థలం, డబ్బు ఇచ్చామని చెప్పి గోడ పడిపోతే ఇటుకలు పేర్చటం, రంగులు వెలిస్తే రంగులు కొట్టించటం, స్తంభం పడిపోతే స్తంభం పైకి లేపడం, అలాంటి పనులు మాకు చెప్పకండి. అండ్ అది మా పని కూడా కాదు. జై, వాళ్ళు చేయమంటున్నది పని కాదు, పుణ్యం. వాట్ పుణ్యం? అవును జై, మనకెంతో ఇచ్చిన దేవుడికి మనం ఎంతో కొంత తిరిగివ్వటం బాబు. ఎంతో కొంత కాదు. గుడికి కట్టిన మామిడాకుల నుంచి అన్నదానం చేసిన ఇస్తరాకు వరకు మందే ఖర్చు. తెలిసి తెలియక మాట్లాడుకు జై. మారు చెప్పకుండా ధ్వజస్తంభం లాగు. జై, ఇంతమంది ముందు పెద్దవాళ్ళని ఎదిరించడం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ యువర్ ఆఫీస్. దే ఆర్ నాట్ యువర్ సబార్డినేట్స్. ఏర్పాట్లు మొదలు పెట్టండి. అందరూ అమ్మవారిని ధ్యానిస్తూ శక్తి కూడా తీసుకొని లాగండి. డాడ్, కమ్ ఆన్ డాడ్. ఐ కాంట్ డాడ్. ఇదంతా టైం వేస్ట్. క్రేన్ తెప్పించి లాగిద్దాం. ఇది మనుషులే లాగాలరా? అయితే ఎక్స్ట్రా మ్యాన్ పవర్ రప్పిద్దాం. ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందిని రమ్మని చెప్పండి. ఊరి జనం రారు. మీ కుటుంబ సభ్యులందరూ వచ్చారా? అంతా వచ్చావండి. ఇంకెవరినైనా మర్చిపోయారేమో, ఆలోచించండి. అంటే మా దూరపు చుట్టాల్ని, బీరకాయ పీచు బంధువులు కూడా రమ్మంటారా? నువ్వుండు జై. మా కాబోయే కోడలు వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడే ఉన్నారు శాస్త్రి గారు. వాళ్ళని పిలవమంటారా? పిలవండి. ఇంతమంది చేతులేసిన కాలేదు కానీ ఆ ముగ్గురొచ్చి లాగితే లేస్తుందా? ఇది మీ కుటుంబ కార్యం. కుటుంబంలోని అందరూ చేయి పట్టాలని అమ్మవారు ఆశిస్తున్నారేమో. అందుకే ధ్వజస్తంభం లేవటం లేదేమో. వెళ్ళి వాళ్ళని తీసుకురా కల్పన. మీరేం చేస్తున్నారో తెలుస్తుందా శాస్త్రి గారు? సత్యాన్ని తెలియజెప్పాలనుకుంటున్నాను. అందుకు ఇదే సమయం. ఎప్పుడు ఏది చెయ్యాలో నిర్ణయించేది ఆ భగవంతుడమ్మా. నేను వారికి మీకు వారధిని మాత్రమే. మేమా భగవత్ కార్యం గురించే వచ్చాం. దైవ కార్యం జరిపించి ఈ సన్నిధిలోనే శాప విముక్తి చేసుకుందామని వచ్చాం. మీకింకా విముక్తి కలగలేదమ్మా. ఇంతమంది చేతపట్టినా
కదలని ఆ ధ్వజస్తంభమే అందుకు సాక్ష్యం. కానీ ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దని మా మనవి. తరతరాలుగా మీరు చెల్లించుకుంటున్న మూల్యానికి కారణమే మా కుటుంబం అయినప్పుడు నేనెలా మౌనంగా ఉంటానమ్మా? మరో తరం ఇల్లాలు మట్టిలో కలిసిపోతుంటే ఈ కళ్ళను ఎలా మూసుకునేది? దేనికైనా ఓ ముగింపంటూ ఉంటుంది శాస్త్రి గారు. ముందే తొందరపడటం మంచిది కాదు. అమ్మాయి వస్తోందిగా, అమ్మ అనుగ్రహం ఎలా ఉందో చూద్దాం. వదిన గారు ధ్వజస్తంభ ప్రతిష్టకు మీరు కూడా రావాలని పెద్దవాడు చెప్పారు. అది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని చెప్పారు కదండి, అక్కడికొచ్చి మేమేం చేయాలి? మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే కదా. అదేగాక ధ్వజస్తంభం లాగాలంటే అందరూ ఉంటే బాగుంటుంది. వాట్? మేం లాగడం ఏంటి? మేం ఎంగేజ్మెంట్కి వచ్చామా లేక కూలి పని చేయడానికి వచ్చామా? నిత్య, అలా అనకూడదు. వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలిసి చేసే దైవ కార్యం. మనం కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని పెద్దవాడు అనుకునుంటారు. వెళ్దాం పద. మామ్, వెళ్తే నువ్వెళ్ళు, మళ్ళీ నేనెందుకు? ఇలాంటి అవకాశం ఎప్పుడూ కాని రాదమ్మా. పైగా నువ్వు ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? నువ్వు మా కాబోయే కోడలివి కదా. ఈ ఇంపార్టెన్స్ ముందే ఇచ్చి ఉండాల్సింది. రిషి, పద వెళ్దాం. పదమ్మా. ఈ రోజు నుంచి మీరు సూర్యదేవర కుటుంబంలో భాగం కాబోతున్నారు. మనసులో ఆ అమ్మవారిని స్మరించుకుని తాడు లాగండమ్మా. నిశ్చితార్థం అయ్యే వరకు మా సాంప్రదాయం మర్చిపోవద్దు. భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం. కందరం సద్గుణైక మందిరం సకలలోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట విహారం
అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం. ఘనగంభీరాంబరం జంబూభూభంబరం నిర్మలయుగ నిర్ఘరం నిరుపమాన నిర్ఝరం మధుర భోగి గుంజరం పరమయోగి బంజరం ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం తథితరత్తమోహరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం మకారం ఉకారం. స్టాప్ స్టాప్ స్టాప్. నేను ముందే చెప్పాను కదా ఇదంతా టైం వేస్ట్ అని. కాల్ చేస్తే 10 నిమిషాల్లో క్రేన్ వస్తుంది, నిమిషంలో ఈ పిల్లర్ని లేపేస్తుంది. కాల్ ద క్రేన్. జై చెప్పినట్టు ఆ క్రేన్ ఏదో తెప్పించండి అన్నయ్య. ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు. ఎస్ మామ్ చెప్పింది కరెక్ట్. మరి ఎంత పౌడర్ వేసినా లేవదే. మీ కుటుంబం అంతా కలిసి పనిచేసిన ప్రతిష్ఠ జరగలేదంటే మీలో ఏదో అపరాధం ఉంది. నా కూతుర్ని చేసుకోకపోతే నాకెలా ఉంటుంది? ఎస్ ఐఎమ్ జెలస్. కొంపదీసి నా పౌడర్ కాదు కదా. మీనాక్షికి ఫోన్ చేయకపోవటమా? ఆ అప్రతిష్ఠ తొలగించుకుంటేనే ప్రతిష్ఠ జరుగుతుంది. ఏంటి అపచారం? మీలోని కొన్ని మనసులు నిష్కల్మషంగా లేవు. హా, అంటే ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఎక్స్రేలు స్కానింగ్లు తీయాలా? ఎన్ని చెప్తున్నారు? మీ మనసు నిష్కల్మషమైనది అయితే తాడు పట్టుకొని లాగండి. మీ ఒక్కరి వల్ల ఈ పని అయిపోతుందేమో. జై, పూజ్యులతో వితండవాదం వద్దు. మనసులో ఏ కల్మషం లేని వారికే దైవశక్తి ఉంటుంది. ఆ శక్తి మీకు తోడవ్వాలని మాత్రమే నేను చెప్తున్నాను. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? పై నుంచి ఊడిపడుతుందా? భూమిలోంచి పొడుచుకొని వస్తుందా? ఆ శక్తిని మీరు పిలుస్తారా? లేక మీ దైవం పిలుస్తుందా? మ్యాన్ పవర్ వల్ల కానిది ఏదీ లేదు. మరో పవర్ని నేను నమ్మను. కమాన్, గెట్ రెడీ. 1, 2, 3. పంతులు గారు, ధ్వజస్తంభన ప్రతిష్టాపన ఇలా ఉంటుందా? చూడ్డానికి ఓ అదృష్టం ఉండాలమ్మా. అంటే ఇది లాగడానికి ఇంకెంత అదృష్టం ఉండాలో. అపచారం. ఇది ఆ కుటుంబీకులకు శ్రేయోభిలాషులకు మాత్రమే దక్కే అదృష్టం. ఆ మనం కూడా ఓ చెయ్యొచ్చుగా. అలా చేస్తే అపచారం అవుతుందమ్మా. అయ్యో, తెలియక ఇంతకు ముందు ధ్వజస్తంభానికి బొట్లు పెట్టేశానే. అవునా? మ్మ్. ఈ విషయం ఎవరికి చెప్పకమ్మా, మనసులోనే పెట్టుకో. అపచారం ఏం కాదుగా? తెలియక చేసిన పనే కదమ్మా. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి బొట్లు పెట్టి అది లాగడానికి పూర్తిగా అర్హత పొందావు. అయితే నేను కూడా ధ్వజస్తంభాన్ని లాగొచ్చా? నిక్షేపంగా లాగొచ్చమ్మా. నా కోసం కాదు, మా అమ్మ కోసం. సంకల్పం మంచిది. విజయోస్తు.
మంత్ర